హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మనం సొరకాయ ఫ్రై చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నా వీడియోలో చూసేయండి. ఇది రైస్కి కానీ చపాతీకి కానీ ఏ రకంగా అయినా మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు అండి. మీరు నార్మల్గా తినాలి, వట్టు ఫ్రై తినాలనుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో అంతా చూసేసి వీడియోలో మీరు సొరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోండి. దానికన్నా ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడండి నేను ఒక పావు కేజీ నుంచి కొంచెం ఎక్కువ అంటే నియర్లీ 750 గ్రామ్స్ దాకా సొరకాయని తీసుకున్నాను. ఇది నీట్గా వాష్ చేసుకొని పీల్ చేసేసుకున్నామండి. ఇట్లాగా ఎడ్జెస్ కూడా కట్ చేసేసుకోవాలండి. ఏమైనా అక్కడక్కడ తొక్క ఏమైనా ఉంటే అది కూడా తీసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా, అంటే మనకి ఫ్రైకి ఏ సైజ్ ఆఫ్ పీసెస్ కావాలో నేను ఇక్కడ చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి. మీకు షీట్స్ కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే అది తీసేయచ్చండి. అవి మనం ఫ్రై చేసే కొద్దీ అవి కూడా మెత్తగా అయిపోతాయి. సో ఈ సైజులో మనం చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. దీనికండి నేను ఒక చిన్న సైజ్ ఆనియన్ని తీసుకుంటున్నాను. దాన్ని కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాము. నేను ఇక్కడ స్పైసీకి తగ్గట్టు ఇంకొన్ని ఒక 5 దాకా చిల్లీ తీసుకున్నానండి. అవి కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. మనం ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకున్నామండి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ అవుతుంది, సో అడ్జస్ట్ చేసుకోవాలండి. లేదు అనుకుంటే నాన్ స్టిక్ ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా తీసుకున్నాను. దాంట్లోనే పోపు గింజలన్నీ వేసిన తర్వాత అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీ, కరివేపాకు మనం యాడ్ చేసుకున్నామండి. అవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత దాకా ఉంచుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కలర్కి తగ్గట్టు కొంచెం పసుపు యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకున్నామండి. ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్నాక మనం ఏ ఫ్రై అయినా చేయాలి అనుకుంటే దానికి మంచి టేస్ట్ రావాలి అంటే మనకి పక్కాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాలండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. ఇది పచ్చి వాసన పోయే అంత దాకా అంటే సిమ్లో పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ దాకా ఫ్రై చేసుకున్నాక అండి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని మనం యాడ్ చేసుకున్నాము. ఈ సొరకాయ ముక్కలండి ఆ పసుపు, సాల్ట్, ఆయిల్ అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్నామండి. ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ కూడా మనకి బయటకు వస్తుందండి. మనం మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ దాకా కుక్ చేసుకున్నాము. 5 మినిట్స్ తర్వాత అండి చూడండి వాటర్ అనేవి బయటకు వస్తున్నాయి కదా, మళ్ళీ మనం మిక్స్ చేసేసుకున్నామండి. ఇట్లాగా మనం మిక్స్ చేసే కొద్దీ ఆ వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతుందండి. చూడండి మొత్తం కుక్ అయిపోయింది. ఇంకొంచెం ఫ్లేవర్ కోసం నేను ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఇన్స్టెంట్గా కాకపోయినా మీ దగ్గర కొబ్బరికాయ ఉంటే దాన్ని తురిమైన ఆ పౌడర్ని దీంట్లో వేసుకోవచ్చండి. అది ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ ఎండు కొబ్బరి పౌడర్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. అది మిక్స్ చేసుకున్నాక దాన్ని కూడా కొంచెం సేపు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఇది కుక్ అయిపోయిందని వాటర్ కంటెంట్ అనేది చాలా తగ్గిపోయింది. మనం మిక్స్ చేసే కొద్దీ మనం కోకోనట్ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం స్పైసీకి తగ్గట్టు అంటే చిల్లీ పౌడర్ని, కారం నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఇది కూడా అండి మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకొని దీంట్లోనే మీరు టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ ఏమైనా ఎక్స్ట్రా పడుతుంది అనుకుంటే ఇప్పుడే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని మనం యాడ్ చేసుకుందామండి. కారం, కొత్తిమీర మనం అన్నీ వేసిన తర్వాత ఇట్లా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి మనం తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వస్తుందో. మీరు కూడా ఈ సొరకాయ ఫ్రై ఎలా వచ్చినా ట్రై చేసి నాకు చెప్పండి, కామెంట్స్లో చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe. Have a nice day. Stay safe. Bye bye.